మనం భగవంతుడి తాలూకా అవతారాల గురించి చర్చించుకుంటున్నాం, శ్రవణం చేస్తున్నాం, స్మరణం చేస్తున్నాం. కానీ ఈరోజు అవతారం అతి విశేషం. దేనికి ప్రాముఖ్యత? ఇది 19వ అవతారం, కానీ మనం దానికి ఈ రోజుగా పెట్టాం. కృష్ణ అవతారం. వ్యాసదేవులు శ్రీమద్ భాగవతంలోని శ్రీకృష్ణుడిని మరి ఇతర వేదాలని పురాణాలని ఏ విధానంగా మనం రాసున్నాదో అది సరళమైన భాషతోని ఇక్కడ ప్రజెంటేషన్ చేయడానికి ప్రయత్నిస్తాను. అందరూ దయచేసి వినాలి. అసలు ఈ తత్వం, ఇది తత్వజ్ఞానం అంటారు. జ్ఞానం అన్నది అందరికీ ఉన్నది, అన్నిటిపైన ఉన్నది. కానీ తత్వజ్ఞానం అనేది చాలా తక్కువ మందిగా ఉంటుంది. ఆ తత్వజ్ఞానం కృష్ణుడు తలకు తత్వజ్ఞానాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా 24 అవతారాలని అవతారం వేరా, అవతారి వేరా. అవతారి వివిధ రూపాలన్నీ అవతరిస్తారు, దానికి అవతారం అంటారు. కానీ అవతారి ఒకటే. అవతార్ అంటే కిందకు దిగడం, కానీ అవతారి శ్రీకృష్ణ పరమాత్మ. దానికి ప్రూఫ్గా భాగవతంలోని ఏతే చాంశకళా పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకుల లోకం మూఢయంతి యుగే యుగే. ఏతే చాంశకళా పుంసో. ఏతే అంటే ఏంటి? దాని అర్థం తెలుసుకోవాలి మనం. ఏతే వ్యాసదేవులు ఏతే అని రాశారు. దీని అర్థం ఏతే అంటే మిగతా 23 అవతారాలు. ఏతే అంశ కళాపుంశో. ఇతను కృష్ణుడు తాలూకా అంశము. అంశావతారము, శక్తావతారము, గుణావతారము, యుగావతారము, ఇవన్నీ అవతారాలు. కానీ ఎవరిది? శ్రీకృష్ణ. కృష్ణశ్చ భగవాన్ స్వయం. ఇవన్నీ భగవంతులకు అంశము. కానీ ఎవరు? కృష్ణశ్చ భగవాన్ స్వయం. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక క్యాండిల్ వెలిగి ఉన్నది. ఆ క్యాండిల్ ద్వారా ఇంకా 23 క్యాండిల్ మనం వెలిగించాం. మొత్తం 24. చూడడానికి, కనబడడానికి ఒకే విధానంగా ఉన్నది, ఒకే ప్రకారంగా ప్రకాశం, ఏ ప్రకారంగా వేరియేషన్ లేదు. అలాగే భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ మరియు వాళ్ళ తల అంశావతారం, గుణావతారం, లీలావతారం, యుగావతారం, ప్రకాశం ఒకటే. కానీ తత్వదృష్టి తెలుసుకోవాలంటే ఏ క్యాండిల్ మూలంగా ఉండేది, ఆ మూలమైన క్యాండిల్ ద్వారా మిగతా 23 క్యాండిల్స్ ప్రకాశవంతం అయ్యింది. ఇదే తత్వజ్ఞానం. మూలం అనేది శ్రీకృష్ణుడు, మిగతా అంతరు 23 అవతారాలు. ఇవందరికీ స్తోత్రం. మూలం ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. ఈ శ్లోకంలో మనకు తెలుస్తుంది. ఏతే చాంస కళాపుంశో కృష్ణశ్చ భగవాన్ స్వయం. కనబడడానికి శక్తి రూపంగాను,
ఇప్పుడు కృష్ణుడిని ఆరాధించడం వల్ల, మిగతా అవతారాలని ఆరాధించడం వల్ల రాముణ్ణి అవతారం, వరాహ అవతారం, మత్స్యావతారం, కచ్చావతారం, వామన అవతారం. ఒక్కొక్కరు అంటారు నేను రాముడు భక్తుడిని, ఒకరు అంటారు నారాయణ భక్తుడిని, ఒకడు విష్ణు భక్తుడిని, ఒకడు నరసింహస్వామి భక్తుడు అంటారు. కానీ ఎవరైతే కృష్ణ భక్తుడో వాళ్ళు 23 తాలూకా రూపాల తాలూకా భక్తుడే. ఎందుకంటే కృష్ణునే వీళ్ళందరికీ స్తోత్రం మరి మూలం. మనం కృష్ణుని ఆరాధించడంతో సంపూర్ణమైన 24 అవతారాలని ఆరాధించినట్టు. ఎందుకంటే కృష్ణ స్వయం భగవాన్. మీరు కేవలం 23 అవతారాలు కాదు, దేవీలు, దేవతలు, గంధర్వులు, మనుష్యులు, కిన్నర, చారణ, విద్యాధర, యక్షులు వీళ్ళందరూ కూడాను మూలమైన స్తోత్రం ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మే. అందరూ దేవి దేవతలు అందరూ కూడాను మూలమైనది ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మే. కేవలం ఈ 23 అవతారాలే కాదు, జగత్తులోని అన్ని శ్రీకృష్ణుడి నుంచే ఉద్భవమై ఉన్నారు. ఈ 24 అవతారాలు మరియు ఇతర దేవతలు తలక ఆరాధన మనకి అవసరం లేదు. ఎవరైతే శ్రీకృష్ణ పరమాత్మ తలక ఆరాధనని ఎవరైతే ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్గా మన ఇండియన్ కరెన్సీలోని పూర్వంగా 2000 నోట్ ఉండేది, ఇప్పుడైతే బెయిన్ అయిపోయింది. ఆ 2000 నోట్లోని 500 నోట్ ఉన్నది, 200 నోట్ ఉన్నది, 100 నోట్ ఉన్నది, 50, 20, 10, 5 అండ్ చేంజ్ ఆల్సో ఉన్నది. 2000లోనే అన్నీ ఉన్నాయి లేదని ఎలా చెప్తాం? సో అదే విధానంగాను కృష్ణుడిలోని సర్వము ఉన్నది. దానికి ఒక్కొక్కటి ప్రూఫ్గా చెప్తాం. ఎవరైతే శ్రీకృష్ణ ఆరాధన, శ్రీకృష్ణ భక్తిలో ఉన్నారో వాళ్ళు ప్రైమ్ మినిస్టర్తోని సంబంధం ఉంటే ఏ విధానంగాను వార్డ్ మెంబర్, చైర్మన్, లోకల్ లీడర్స్, ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం, మినిస్ట్రీ కూడాను మనకి ఏం అవసరం లేదు. ఎవరైతే ప్రైమ్ మినిస్టర్తో ఎవరైతే సంబంధం ఉన్నదో, ప్రైమ్ మినిస్టర్తో ఎవరైతే సంపర్కం ఉన్నదో, ఇంకెవరితో పని ఉండదు. అదే స్వయం శ్రీకృష్ణ పరమాత్మతో ఎవరైతే సంబంధం, భక్తి ఉన్నదో ఇంకా ఎవరితో అవసరం లేదు. ప్రైమ్ మినిస్టర్తో ఎవరితో సంబంధం ఉన్నదో అతనికి ఏం పని, ఏ ప్రకారంగా ఏ లోటు కూడా ఉండదు. అదే విధానంగాను శ్రీకృష్ణుడితో ఎవరికైతే భక్తి ఉన్నదో, ఆరాధన ఉన్నారో అందరూ ఇంకా ఎవరిది అవసరం కూడా లేదు. దానికి వేదంలోని, పురాణంలోని వ్యాసదేవులు ఇంకో ప్రూఫ్ ఇస్తున్నారు. యథాతరోర్మూల నిసేచనేన తుప్యంతి తత్స్కంద భుజపో శాఖ ప్రాణపరాచ యథేంద్రియాణం తథైవ సర్వ అర్హణం అచ్యుతేజ్య. శ్రీకృష్ణ పరమాత్మ వృక్షం తలొక మూలము. యథాతరోర్మూలే, ఒక చెట్టుకి నీళ్ళు వేయాలంటే ఎక్కడ వేస్తాం మనం? ఒక పండుకి, ఒక కాయకి, ఒక పువ్వుకి, ఒక ఆకుకి, ఒక కొమ్మకి మనం నీళ్ళు ఇవ్వాలనుకుంటున్నాం. సో ఆ వృక్షానికి మనం ఎక్కడ నీళ్ళు వేస్తే ఇవన్నిటికీ అందుతాయి. తరోర్మూలే.
యథా తరోర్మూలే నిషేచనేన. అటువంటి మూల పురుషుడు గోవిందుడు శ్రీకృష్ణ పరమాత్మ తాలూకా మూలాన్ని మనం ఎప్పుడైతే ఆరాధన చేస్తామో వాళ్ళ తాలూకా శాఖ ప్రశాఖ చెట్లు కొమ్మలు ఆకులు పువ్వులు మొత్తానికి స్ప్రెడ్ అవుతుంది. కృష్ణ ఆరాధనలోని అందరి ఆరాధన అవుతుంది. కానీ ఒక పువ్వు మీద నీళ్ళని వేస్తే అది మూలానికి వెళ్ళదు, అన్ని శాఖ ప్రశాలకు వెళ్ళదు. ఒక కొమ్మ మీద వేస్తే, ఒక ఆకు మీద వేస్తే, ఒక పువ్వు మీద వేస్తే ఆ వృక్షులని అన్ని జాగాలకు వెళ్ళదు. దాన్ని మూలంలో వేస్తే శాఖ ప్రశాఖ పువ్వు పండు కాయ అన్నిటికీ వెళ్తాడు. అదే విధానంగా నువ్వు కృష్ణ భక్తి చేస్తే మీరు అందరినీ ఆరాధన చేసేసినట్టే. ప్రత్యేకంగా ఎవరికి ఆరాధన చేయడం అవసరం లేదు. ప్రత్యేకంగా ఒక పత్రము పుష్పము పళ్ళు దీనికి నీళ్ళు వేయడం అవసరం లేదు. ఏ విధానంగా యథా తరర్మూలే జడేదు. సో అదే విధానంగాను మహాభారతంలోని ఒక అతి అద్భుతమైన మనం రెఫరెన్స్ తీసుకుంటే అందరికీ తెలుసు, తెలియకుండా ఎవరికి లేదు, కానీ మనం దానిపైన గమనించలేదు, దాని గురించి మనం ఎక్కువగా డెప్త్గా ఆలోచించలేదు. ఎవరికి తెలియదని కాదు, అందరికీ జ్ఞానం ఉన్నది. మహాభారతంలోని పాండవులు వనవాసం సమయంలోని దుర్వాస ఋషి 10,000 మంది శిష్యులతో పాటు వచ్చాడు. ధర్మరాజ్, అతని పేరే ధర్మరాజ్, ఋషుల్ని మునిల్ని సాధుల్ని మహాత్ములను చూడగానే ఆహ్వానించారు, యథా సన్మానం తెలియపించారు. మరి వచ్చారంటే ఖచ్చితంగాను ఏదో తినడానికి ఇవ్వాలి. దుర్వాసరు చెప్పారు, మేము స్నానాది కర్మము చేసుకొని వస్తాం, త్రిసంధ్య అప్పుడని మీరు భోజనాలు ఏర్పాటు చేయండి. ధర్మరాజ్ ద్రౌపదికి చెప్పారు, మీరు 10,000 ప్లేట్లు అరేంజ్ చేయాలి. ఏంటి అరేంజ్ చేస్తాం? 10,000 ప్లేట్ల అక్షయపాత్రాన్ని నేను కడిగేసి ఉంచేసాను ఆల్రెడీ. అక్షయపాత్రాన్ని ఉన్నది అది ఎన్ని లక్షల ప్లేట్లు వస్తాయి, కానీ ఎప్పుడు 24 గంటలకి ఒకసారి. అది కూడాను ద్రౌపది తినేసి కడిగిన తర్వాత మరి ఇంక రాదు. లాస్ట్ ద్రౌపది తను కూడా తినేశారు, కడిగేసి అది బోర్లో కూడా వేసేసారు. ఇంకేంటి అవుతుంది ఈరోజు మరి ఇంక మర్చిపోవడమే, అక్షయ పాత్ర ఉన్నదని మర్చిపోవడం, ఎందుకంటే ఆ పని అయిపోయింది ఈరోజు పని. పంచ పాండవులు మరియు ద్రౌపది శోకం చింతన. అరే దుర్వాస ఋషి 10,000 శిష్యులతో వచ్చారు, మనం ఏం చెయ్యాలి? వాళ్ళకి భోజనం పెట్టకపోతే మనంతో ఘోర శాపంలోని పడతాం. అందరూ కలిసి ఎవరిని స్మరణం చేశారు? శ్రీకృష్ణ పరమాత్మని స్మరణం చేశారు. భగవంతుడిని స్మరణం చేయడంతో భగవంతుడు వచ్చారు. భగవంతుడు వచ్చిన తర్వాత ఏంటి దేనికి చింతన, ఏంటికి శోకం మీకు లేదు? ఇంకా ఆఖరి ప్రణామం మీకు చూపించేస్తాం మా ప్రణామం. ఎందుకంటే ఇంకా దుర్వాస ఋషి వస్తారు, ఖచ్చితంగా మాకు శాపం ఇస్తారు. అందుకే మీకు ఒక ఆఖరి ప్రణామం చేసేద్దామని మీకు స్మరణించారు. దేనివల్ల లేదు, మా ఇక్కడ అక్షయపత్ర కూడాను లేదు, ఇప్పుడు వాళ్ళకి భోజనం ఏర్పాటు మేము ఎలా చేయాలి? ద్రౌపదికి చెప్పారు, అక్షయపత్ర తీసుకురండి. ఇంకేం అక్షయపత్ర కడిగేసాం, మీరు తీసుకురండి. కృష్ణుడు ఆ అక్షయపాత్రల నుంచి చాలామంది చాలా విధాలుగా అంటారు, కానీ అన్నం మెతుకు ఒకటి ఉండేదట. ఆ అన్నం మెతుకు తీసుకొని శ్రీకృష్ణుని నోట్లో వేసుకున్నారట. సో అన్నం మెతుకు ఉండేదంటే దాని అర్థం ఏంటంటే బాగా తోమలేదా? ఇవాళ రేపు మోడర్న్ కోడళ్ళు సున్నితమైన చేతులతో ఎలా తోముతారో అలా తోమింటారేమో. కొన్ని ఏది తోమినా కూడా అన్నం అత్త కూడా తిడతారు, మా కోడలు ఎటువంటి కోడలు
ఒంట్లు అంటారా? ఒంట్లు తోవడం కూడా తెలియదు, అంట్లు తోవడం కూడా తెలియదు. ఏ విధానంగా తోమినా కూడా పోనీ మంచిదే అయ్యింది. అలా తోమడం తోవడానికి ఒక మెతుకున్నదిగా. సో అందుకే అత్తకి కోళ్ళకి అత్తకి ఏదైనా మంచిదే అయ్యిందని చెప్పేసి చెప్పుకోవాలి, కానీ తిట్టుకోవాలని కొట్టుకోవడం ఉండకూడదు. సో ఒక మెతుకు ఉన్నది, ఆ మెతుకుని భగవంతుడు నోట్లో వేసుకున్నారు. యశ్ దృష్టి జగత్ దృష్టి. అతనికి ఎప్పుడైతే సంపూర్ణంగా కడుపు నిండిందో అతను ప్రసన్నం అయిపోయాడు. చరాచర జగతం, పశు పక్షులు, జగత్తులోని ఎంతమంది జీవులు ఉన్నారో దుర్వాస ఋషితో పాటు 10,000 మంది శిష్యులతో పాటు అందరికీ ఒకటేసారి ఏంటంటే డకార్ అంటే తేనె పోస్తుంది. పంచపరమాణాలు తిన్నట్టుగా వాళ్ళ కడుపులోనే ఇంకా చోటు లేదు ఇంకేం తిన్నానికి. దృష్టి అందరూ కడుపు నిండిగా ఉన్నారు. మొత్తం చరాచర జగత్తులో ప్రాణీలు అందరూ ఒకరిద్దరు కాదు, మొత్తం ప్రాణి ఉన్న వాళ్ళు అందరూ కడుపు నిండిగా ఉన్నది. ఈరోజు కడుపు భగవంతుడు ఒక్క మెతుకుతో నిండుకున్నారు. మొత్తం జగత్తు అంతా నిండిపోయింది. దీని నిదర్శనం ఏంటి? మనం ఒక్క కృష్ణ పరమాత్మని ఆరాధించడంతో మొత్తం చరాచర జగత్తు అంతా కూడా సంతృష్టిపడతారు. ఇది ఒక్క ఎగ్జాంపుల్ మనం తెలుసుకోవాలి. ఎందుకు భగవంతుడు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ లీల చేశారు? ఈ లీలా మాధ్యమంలోనే మనం చూపిస్తున్నారు, నేను సంతుష్టి అయిపోతే మీరు జగత్తులోని ఎవరికి సంతృష్టి చేయడానికి ప్రయత్నం చేయడం అవసరం లేదు. యస్మిన్ దృష్టి జగత్ దృష్టి. నేను సంతోషం అయిపోతే ఈ జగత్తు అంతా సంతోషం అయిపోతాడు. కానీ మనం అతనికి సంతోషం చేయడానికి ఎవరు ప్రయత్నించుకుంటున్నారు? ఒకవేళ అక్షయపాత్రలోని ఫుడ్ ఉన్నా కూడాను, ఎంత మర్యాద చేసినా కూడాను దుర్వాస ఋషికి ఏదో ఒక లోటు ఉంటూనే ఉంటుంది. అతను ఏదో కోప్పడి ఏదో ఒక శాపం ఇచ్చి వెళ్ళిపోతారు కూడా. అతను శాప ఋషి. అతను దుర్వాస ఋషి చాలా ఉగ్ర రూపము, కొద్దిగా ఏదైనా కూడాను అతనికి ప్రసన్నం చేయడం చాలా కష్టం. కానీ ఒకే ఒక మెతుకుతని వాళ్ళు అక్కడి నుంచి అక్కడ గంగాలని స్నానం చేశారు, అక్కడి నుంచి అక్కడ స్నానం చేసి అలా వెళ్ళిపోయారు. సుఖీభావం ఆశీర్వాదించి వెళ్ళిపోయారు. ధర్మరాజుకి చూడడం వల్లే వాళ్ళకి సంతుష్టి కలిపారు. అదే విధానంగా మళ్ళీ ముందుకు పోతే మహాభారతంలోని కొంతమంది లక్షల మంది సమావేశమై రాజసూయ సభలోని ద్రోణాచార్యులు, కృపాచార్యులు, అఖండ బ్రహ్మచారి, భీష్మ పితామహ ఇటువంటి మహాన్ వ్యక్తులందరూ ఉన్నారు. ఎవరు ప్రథమ పూజ్యులు అని నిర్ణయం తీసుకుంటే అక్కడ ఎవరు నిర్ణయం తీసుకున్నారు? ఇంకెవరు లేరు అక్కడ. కృష్ణుడిని అగ్రపూజ్యుడిని ప్రథమ పూజ్యుడిగా పూజించారు అందరూ. లక్షల మంది రాజసూయ సభలో ఉన్నారు, నిర్ణయం చేసుకున్నారు కృష్ణుడే ప్రథమ పూజ్యుడు. మరి అలాగ పూజించబడ్డారు కూడా. కానీ ఒక్క వ్యక్తి అతనికి వ్యతిరేకం వచ్చాడు. ఎవరది? శిశుపాలు. ఏమైంది గతి? అధో. సో మనం వ్యతిరేకం అవ్వకూడదు కృష్ణుడికి. కృష్ణుడి వ్యతిరేకం ఉంటే అతను ఎప్పుడు కూడా నువ్వు సద్గతిని పొందలేవు. అందుకే అవతారం మరి అవతారి అనేది చాలా వేరియేషన్ ఉన్నది. అవతారి మరి అవతారం దాని ఆకాశం, జమీన్, భూమి వేరియేషన్ ఉన్నది. అంత వేరియేషన్ ఉన్నది అవతారికి మరి అవతారం గురించి. ఫర్ ఎగ్జాంపుల్గా అందరికీ తెలుసు మన్వంతర్ అంటే
తెలుసా మన్వంతరం అంటే? ఏమైనా ఐడియా వచ్చిందా మన్వంతరం అంటే? 71 చతుర్యుగాలకి ఒక మన్వంతరం అంటారు. మర్చిపోయారు అందరు. జ్ఞానం ఎలాగ మనం టీవీ సీరియల్ చూసినట్టుగా చూస్తే కాదు, వింటే కాదు, అందరు గుర్తుపెట్టుకోవాలి. బిజినెస్లో మనం ఎంత ఎవరు ఇవ్వాలి, అంత మనం ఇవ్వాలి, అది మనం లెక్క పెట్టుకుంటాం. కళ్ళలో కూడా మర్చిపోవాలి. కానీ భగవత్ కథ 10 సంవత్సరాల కింద తనకి నేను ఎంత అప్పు ఇచ్చాను, ఇప్పుడు ఎంత వడ్డీ అని చెప్పి టకాటకా అని చెప్పేస్తారు లెక్కల్లో. కానీ ఇప్పుడే 4 రోజుల కింద చెప్పాము మనం. సో 71 చతుర్యుగాన్ని ఒక మన్వంతరం అన్నారు. చతుర్యుగం అంటే ఏంటి? సత్యయుగం, ద్వాపరయుగం, సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ 71 చతుర్యుగులన్నీ 71 సారి అందరూ అవతరిస్తారు. కానీ కృష్ణుడు కేవలం ఒకటేసారి స్వయంగా వస్తారు. అవతారం కాదు, తను స్వయంగా అవతరిస్తారు. ఇదే కృష్ణుడు మరి ఇతర అవతారం తలకం. వామన అవతారం ప్రతి యుగంలో వస్తారు. మత్స్యావతారం, కత్స్యావతారం, వరాహావతారం, ఇటువంటి ప్రతి అవతారం ప్రతి యుగంలోనూ వస్తారు. కానీ కృష్ణుడు ప్రతి యుగంలో రారు. 71 చతుర్యుగులని కేవలం ఒకటేసారి వస్తారు. అది ఎప్పుడు? 28వ చతుర్యుగంలోని ద్వాపర యుగంలోనే వస్తారు కృష్ణుడు. ఇదే తత్వజ్ఞానం. ఇది 28వ చతుర్యుగంలోని కలియుగం నడుస్తుంది. దానికి ముందు ద్వాపర యుగం, కేవలం బిఫోర్ 5000 years బిఫోరే కృష్ణుడు లేదు. మనం ఎంత సౌభాగ్యం, అందుకే సువర్ణ యుగం అంటారు. మళ్ళీ ఈ కలియుగం తర్వాత 29వ చతుర్యుగంలో సత్యయుగం, ద్వాపరయుగం, త్రేతయుగం, కలియుగం. మళ్ళీ 30 సేమ్ సత్యయుగం, త్రేతయుగం, ద్వాపరయుగం, కలియుగం. 31, 32, 33, 34 అలాగా 71 అయిపోతుంది. కృష్ణుడు రారు. ప్రతి ద్వాపర యుగంలోని కృష్ణుడు రారు. మళ్ళీ ఈ మన్వంతరం అయిపోయిన తర్వాత ఇది 7th మన్వంతరం అవుతుంది. 8th మన్వంతరంలోని సత్యయోగం, మళ్ళీ ప్రథమ సత్యయోగం, ద్వాపరయుగం, తృతీయోగం, కలియోగం, మళ్ళీ 2nd, 3rd, 4th, 5th, 7th, మళ్ళీ 28కి శ్రీకృష్ణుడు అవతరిస్తాడు. అదే భగవంతుడు, కృష్ణుడు మరి ఇతర అవతారంలో వేరియేషన్. కృష్ణుడు ఈ భూమండలానికి రావడానికి అవసరం లేదు. ధర్మం ప్రతిష్ఠించడానికి, మరి దుష్టుల్ని సంహరించడానికి వాళ్ళ తాలూకు అంశావతారం, గుణావతారం, మరి శక్తావతారం, లీలావతారం, యుగావతారాన్ని అతను పని చేసుకొని వెళ్ళిపోతారు. ఎవరికి కొట్టడాలు, ఎవరికి తిట్టడాలు, ఎవరికి కొయ్యడాలు, ఇవన్నీ కృష్ణుడికి అవసరం లేదు. అయితే కృష్ణుని రావడానికి ముఖ్యమైన కారణం ఏంటి? మనం చెప్పుకున్నాంగా ఫస్ట్ 5 ప్రశ్నల్లోని అవతార ప్రయోజనం కిం, ప్రయోజనం ఏంటి అవతారంలోని? కృష్ణుడు స్వయంగా 71 చతుర్యుగంలోని ఒకే చతుర్యుగంలో 28 చతుర్యుగంలోని ద్వాపర్లో వస్తారు. తనలో విశేషత్వం ఎంత ఉంటుంది? మరి అతను కృష్ణస్య స్వయం భగవాన్, కృష్ణస్య భగవాన్ స్వయం. అతను వచ్చి ఏం చేస్తారు? అద్భుతం కృష్ణుడి తాలూకా. ఇటువంటి కృష్ణుని ఆరాధించకుండా, ఇటువంటి కృష్ణుని మనం స్మరించకుండా వృథా మన జీవితమే నష్టం అయిపోతుంది. కృష్ణుడు అట్లా వస్తారు, కేవలం తన ఒక ప్రేమని దానం చేయడానికి వస్తారు. కృష్ణుడు ప్రేమ దానం చేయడానికి వస్తారు. ఇటువంటి కృష్ణుడు అతను స్వయంగా శ్రీ ప్రేమమూర్తి, ప్రేమ రసమూర్తి.
ఇప్పుడు నరసింహస్వామిని ప్రేమించండి. ఎంతమంది ప్రేమిస్తారు చూద్దాం. వచ్చేది నరసింహస్వామి. నరసింహస్వామి వచ్చి మనకి అనేక మేలు చేశారు. కానీ ప్రేమించగలం నరసింహస్వామికి. నరసింహస్వామి ఈ ప్రకారంగా ఉగ్ర రూపము, ఈ ప్రకారంగా గర్జనం చేస్తున్నారు. దేవతలు ఇటుపక్క నరసింహస్వామి చూస్తే దేవతలందరూ ఇటుపక్క పరిగెట్టి వస్తున్నారు. భయంకరం. నరసింహస్వామి ఇలా చూస్తుంటే దేవతలందరూ ఇటుపక్క వస్తున్నారు. ఎప్పుడు ఏ అవతారం ఇచ్చినా కూడాను దేవతలందరూ పుష్పపుష్టితోని అతనికి అద్భుతమైన ఒక మాల వేసి పుష్పమాల. కానీ దేవతలకి సాహసం లేదు నరసింహస్వామికి నేను వెళ్ళి మాల వేస్తామని. అందరు దేవతలందరూ వైకుంఠానికి వెళ్ళారు. లక్ష్మీదేవికి అమ్మ ఏమైంది, స్వామి అవతరించారు, మాకు సాహసం లేదు, మీరే వెళ్ళి మాల వేయాలి. లక్ష్మీదేవి చెప్పారు. అరే లక్ష్మీదేవి పదండి, శృంగారం అయ్యారు, మేకప్ పదండి, మా ఆయనకి మేము మాల అయినకి ఏముంది. ఎంత పెద్ద పురుషుడైనా కూడాను, వీరుడైనా అనుకున్నాను, స్త్రీ దగ్గర ఐస్ అయిపోవడమే. తిరుమల లక్ష్మీదేవి అనుకున్నారు, అదే సముద్ర మంతంలోని లక్ష్మీదేవి వచ్చారు, వరమాల వేసాము కదా మేము భగవంతుడికి. కొత్త ఏంటి, మాకు అనుభవం ఉన్నది. స్వయంగా మాల వేశారు నారాయణకి. మాకెందుకు ఎక్స్పీరియన్స్ లేదు, కొన్ని ఎప్పుడు వేయలేదండి మాల. పదండి వేసేస్తామని లక్ష్మీదేవి నడుచుకుంటూ వచ్చారు. కానీ నరసింహస్వామి తన రూపము ఈ గర్జనం చేసి ఒక హుంకారం వేశారు లక్ష్మిని చూసి. ఆ హుంకారంతో లక్ష్మీదేవి ఇక్కడ ఉండలేదు, ఎవరితో పాటు ఉండలేదు. అతను ఎలాగెళ్ళారంటే ముందు స్టెప్పులతో వెళ్ళలేదు, వెనకాటి నుంచి వెళ్ళిపోయారు పరిగెట్టి. ప్రేమించండి చూడడం లక్ష్మి. సో ఈ ప్రేమ ఎక్కడా దొరకదు. వామన అవతారాన్ని, మత్స్య అవతారాన్ని, కచ్ఛ అవతారాన్ని, కృష్ణుడికి మనం ఏ విధంగా ప్రేమించగలమో అతని ఇతర అవతారాలని మనం ప్రేమించలేమంట. చెప్పండి, అనుకోండి, ఎంతైనా ప్రయత్నించండి. వామన అవతారాన్ని ప్రేమించాలంటే చిన్న బాలుడుగా ఉన్నారు, 5 yearsగా, అతనికి ఏంటి ఒక బాత్సల్య ప్రేమ ఇవ్వగలం. పెద్దవాళ్ళు చూస్తే ఒక కొడుకుగా మనం ప్రేమించగలం. మరి అన్నిటికంటే 60 కళాలతో నిండుకృతమైన శ్రీ రామచంద్రమూర్తికి శాంత ప్రేమం, దాస్య ప్రేమం, మరి బాత్సల్య ప్రేమం, సఖా ప్రేమం కూడా ఇవ్వగలం. కానీ మాధుర్య ప్రేమం ఇవ్వలేము. ఏంటి స్వామి ప్రేమ అంటున్నారు? ఈ ప్రేమ కథ ఏంటి? హరికథ, ఇది ప్రేమ కథ. ఉన్నాయి. భగవంతుడికి ఎలాగ ప్రేమించాలి, భగవంతుడికి ఎలాగ ప్రేమించాలి? ఒకటి శాంత రూపంగా ప్రేమించగలము, రెండోది దాస్య రూపంగా ప్రేమించగలం, మూడోది సఖా రూపంగా ఫ్రెండ్గా ప్రేమించగలం, నాలుగోది మాధుర్యం, గోపికులు శ్రీమతి శ్రీ రాధారాణి ఎలాగ ప్రేమించగలం. మరి వాత్సల్య, యశోద అమ్మ దేవికి ఏ విధంగా ప్రేమించారు అలాగ ప్రేమించగలం. ఇన్ని 5 రకాలుగా నువ్వు ప్రేమించగలం. కేవలం కృష్ణుని తప్ప ఇంకెవరిని ప్రేమించలేం. రాముణ్ణి మాధుర్య లీలతో మనం గోపికులు ఒకే పత్ని, ఒకే బాణం, ఒకే మాట అతనిది, ఇంకెవరికి తెలియదు. జనక మహారాజ్ తన రాజ్యం మిథిలాకి వెళ్ళారు, అందరూ స్త్రీలు ఆసక్తి అయ్యారు. సీతాదేవితో పాటు వాళ్ళ సహచరులు అందరినీ ఆసక్తి లేదు. రాముడు భర్త కావాలంటే ఇటువంటి వ్యక్తి తప్ప ఇంకెవరు భర్త అవసరం లేదు. మోహితం అయిపోయారు అందరూ రామచంద్రమూర్తి చూసి. అందరూ స్త్రీలు, కానీ వివాహం ఎవరితో చేసుకున్నారు? సీతాదేవి ఒకే పత్ని, ఇంకెవరితోని ప్రేమ ఆదానం ప్రాధానం అవ్వలేదు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ అందరికీ, చరాచర జగత్తుని అందరికీ సంతోషించారు, అందరికీ ప్రేమ ఇచ్చారు. శాంత చెట్లకి పొట్లకి కూడా ప్రేమ ఇచ్చారు శాంతరసంతో. బృందావనాన్ని అన్ని వృక్షాలు దివ్యమైన వృక్షాలు. ఈ వృక్షాలు కావు, ఇవి ఋషులు మునిలు. వాళ్ళు తపస్సు చేసేసి
బృందావనంలోని చెట్టుగా పుడదామని అనుకున్నాను. ఎందుకంటే చెట్టుగా పుడితే కృష్ణుడు లీలాలు చేస్తారు, ఆ లీలలు మేము ప్రత్యక్షంగా చూడొచ్చు అని చెప్పేసి. అందుకే ఎవరైనా బృందావనం వెళ్తే ఆ చెట్లను కొమ్మల్ని గట్ట ఎరిపేయకూడదు, మహా అపరాధం. ఆ చెట్లు అన్ని ఋషులు, వాళ్ళకి కూడా ప్రేమ ఇచ్చారు కృష్ణుడు. మరి దాస్య పనివాళ్ళు కూడాను కృష్ణుడు ప్రేమ ఇచ్చారు. మన భక్తి అంత దాస్య భక్తి. మనం పనివాళ్ళ రూపంగానే పనిచేస్తాం, భగవంతుడికి సేవిస్తాం. మన బ్రహ్మచారి అనుకోండి, ఇంకా ఇతరులే నన్ను భగవంతుడికి సేవించాలంటే పనివాడి కింద సేవించాలి. ఇది దాస్య ప్రేమ. పనివాడికి మరియు యజమానికి ఏ ప్రేమ ఉంటుందో ఆ ప్రేమ కృష్ణుడికి మనకి ఉండాలి. యజమానుడు పనివాడికి ఏ విధానంగా ప్రేమిస్తాడు, వాడు తిన్నాడా లేదా, మంచి చెడ్డ అని. అదే విధానంగా పనివాడు కూడాను మా ఓనర్ బాగున్నారా, ఆరోగ్యంగా ఉన్నారా లేదా, కరెక్ట్గా అతనికి సేవ అవుతుంది లేదా, అతను వచ్చిన టైంకి కారు రెడీ చేద్దాం, అతను వెళ్ళిన టైంకి చెప్పులు రెడీ చేద్దాం, అతను ఇల్లు శుభ్రం చేద్దాం. ఆ పనివాడి తాలూకా పని అటువంటిది, యజమాని తాలూకా పని అటువంటిది. ఆలోని ఏం ప్రేమ ఉన్నదో అది కేవలం కృష్ణ భక్తులకే తెలుస్తుంది. ఇంకా ఇతర దేవ ఆరాధనకి తెలియదు అది. ఈ దాస్య రూపమైన సేవా ప్రేమ అనేది ఎవరికి తెలియదు. మరి దానికంటే ఇంకో గొప్పది ఏంటి? సక్ష. భగవంతుడికి చెయ్యి మీద చెయ్యి వేసుకొని నడుస్తారు. నడండి, ఎవరు ఏ దేవతలు చెయ్యి మీద చెయ్యి వేసి నడండి చూద్దాం. ఏ అవతారం? నరసింహస్వామి చెయ్యి మీద చెయ్యి, భుజం మీద చెయ్యి వేసుకుని నడండి చూద్దాం. చెప్తున్నాను, ఒకవేళ అవతారం అయినా కూడా కృష్ణుడు చెయ్యి మీద చెయ్యి వేసుకోవడం ఏంటి? వాళ్ళ తాలూకా ఫ్రెండ్స్ని భుజం మీద వేసుకొని నేను ఓడిపోయినయ్యా అంటున్నారు. ఆడుకొని నేను ఓడిపోయాను, మీరు నా భుజం మీద ఎక్కిండి, నేను అక్కడికి తీసుకెళ్ళాలి, పనిష్మెంట్. ఈ ప్రకారంగా ప్రేమ, ఈ ప్రేమ తీసుకున్నదానికి వచ్చారు కృష్ణుడు. అతనికి కొట్టడానికి, తిట్టడానికి, చంపడానికి, ధర్మం ప్రతిష్ఠించడానికి ఇవన్నీ అవసరం లేదు. ఈ ప్రేమ, ఇది ఏమంటారు దీనికి? సక్ష ప్రేమ. మరి వాత్సల్య ప్రేమ, అదే మను మరి శతరూప అనేక వేల సంవత్సరం తపస్సు చేయడంతో, దివ్యమైన తపస్సు శక్తితో వాళ్ళు కోరుకున్నారు భగవంతుడికి పుత్రుడు రూపంగా రావాలని చెప్పేసి. వాళ్ళకి ఇచ్చారు ప్రేమ. యశోద అమ్మ ఏ విధానంగా ప్రేమించారో ఆ ప్రేమకి ఇంకా వచ్చే 15 రోజుల తర్వాత బంధించిపోతారు భగవంతుడు. కార్తీక దామోదర్ మాసం, ఇంకో 15 రోజుల తర్వాత మనకి కార్తీకం వచ్చేస్తుంది. ఆ కార్తీక దామోదరుని కృష్ణుడికి కట్టేస్తారు యశోద అమ్మ. చూడండి, ఏ దేవతలు కడతారేమో మీరు? నరసింహస్వామిని కడతారా? కానీ కృష్ణుడిని కట్టేశారు. దేంతో? ప్రేమతో. దీని గురించి వస్తారు కృష్ణుడు. మరి మాధుర్య ప్రేమ, ఇది ఒక అద్భుతమైన ప్రేమ, ఇది అద్భుతమైన ఒక రసం. ఇది మామిడి రసం, చెరుకు రసం తాగిన వాళ్ళకి అర్థం అవుతుంది. స్ప్రైట్, కోకోకోలా ఇటువంటి రసం తాగిన వాళ్ళకి ఈ ప్రేమ రసం, ఈ మాధుర్య రసం తాలూకా రసం వాళ్ళకి తెలియపడదు. మరి ఎవరైతే సురాపానం చేస్తారో, మాంసాహారం చేస్తారో, నిశాద్రవ్యాలు తింటారో, మరి అభేద స్త్రీ సంఘం చేస్తారో అటువంటి వ్యక్తులకి అసలు ఈ రసం ఎప్పుడు బోధపడదు. వాళ్ళు చాలా దూరంగా ఉంటారు ఇటువంటి రసానికి. ఈ రసం విన్నాను కూడా వాళ్ళకి అదృష్టం, వాళ్ళ అర్థం కూడా చేసుకోలేరు ఈ రసం ఏంటని. ఇది ఒక అద్భుతమైన రసం, ఈ మాధుర్య రసం. గోపికలు మరియు రాధారాణి తలొక రసం. ఈ రసం గురించి ఎక్కువగా ఆలోచించకూడదు, ఎందుకంటే ఇది సాధన చేస్తూ ఈ రసం మనం ఆస్వాదించగలం. ఎవరైతే హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తారో, ఈ సాధన చేస్తారో, అప్పుడు ఈ రసాన్ని ఆస్వాదించగలరు. వెంటే వాళ్ళకి సుఖం అనిపిస్తుంది. ఈ మాధుర్య రసంలోని టాప్ మోస్ట్ రసం ఏంటి తెలుసండి? విరోహ రసం.
విరోహం. విరోహం అంటే ఏంటి తెలుసా? ఇద్దరు ప్రేమికుల్లోని ఒక ప్రేమికుడు కనబడపోతే ఏ ప్రకారంగా భావన కలుగుతాదో ఆ విరోహ ప్రేమ అది. కృష్ణుల భక్తులకి ఎప్పుడైతే డిస్టెన్స్ కలుగుతుందో అది తట్టుకోలేరు. ఆ ప్రేమ విరోహ ప్రేమ. దానికంటే ఇంకొక టాప్ మోస్ట్ ప్రేమ తెలుసా ఏంటి? పరోక్య రస. ఈ వర్డ్స్ కేవలం వినండి, తెలుసుకోలేదు. విరోహ రసం, పరోక్య రసం. ఈ పరోక్య రసం అనేది ఇప్పుడు చెప్పకూడదు, వినకూడదు కూడా మనం. చెప్పడానికి అర్హత కూడా మనకి లేదు. ఈ పరోక్య రసం ఇది కేవలం సాధన వల్ల మనకి ఈ వస్తువు అర్థం చేసుకోగలం. ఈ రసం రెండు విరోహ రసం మరి పరోక్య రసం అనేది ఎప్పుడు తర్వాత చెప్తాను లాస్ట్లో. ఒక చిన్న ఎగ్జాంపుల్గా ఒక చిన్న మాధుర్య రసం తాలూకా ఒక లీల చెప్తాను. కృష్ణుడు మరియు రాధారాణి డిస్టెన్స్ ఉన్నారు. కృష్ణుడికి ఉండలేకపోతున్నారు రాధారాణిని చూడడానికి. ఇది మనలాగా ప్రేమ కాదు. మరి కృష్ణుడి రాధారాణి తాలూకా పవిత్రమైన సంబంధం. దాంట్లోని ఒక ఆవగింజ అంతా కూడాను కామన, వాసన, దుర్వాసన అనేది లేదు. చాలా రోజులు అయిపోయింది, కృష్ణుడు రాధారాణికి చూడాలనుకుంటున్నారు. కానీ రాధారాణి జావట్ అని బృందావనంలో ఒక ప్లేస్ ఉన్నది, జావట్లో ఉన్నారు. జట్టిల కుట్టిల అని వాళ్ళ తాలూకా అత్త మరి తోటుకో ఆడపడుచు దగ్గర బ్రహ్మరాక్షసులే. వాళ్ళ పేరు కూడా ఎలా ఉంది? జట్టిల కుట్టిల. వాళ్ళ పేరు తగ్గట్టుగా వాళ్ళు స్వభావం కూడాను. వాళ్ళ పేరే జట్టిల కుట్టిల. రాధారాణికి ఒక ఇంచు కూడాను ఇటుపక్క అటుపక్క వెళ్ళడానికి ఇచ్చేవాడు కాదు, అంత స్ట్రిక్ట్. కానీ కృష్ణుడికి ఇప్పుడు ఈ క్షణం రాధారాణికి చూడాలనిపిస్తుంది. ఏ విధానికి వెళ్తారు? కృష్ణుడు తన తాలూకా స్వయం భగవాన్ తాలూకా అవతారాన్ని విడిచిపెట్టేసి గాజులు అమ్మేవాడిగా వెళ్ళారు. తెలుసా ఎలా వెళ్ళారు? గాజులు ఒక జోలి, ఒక బ్యాగ్ పట్టుకున్నారు. ఆ బ్యాగ్లోని అనేక గాజులు పెట్టుకున్నారు. ఆ గాజులు మూట పట్టుకొని కృష్ణుడు ఎవరికి? రాధారాణిని చూడడానికి వెళ్తున్నారు. దర్శనం. చూడండి, ఇది ఏ ప్రేమ. వెళ్తున్నారు. ఎలాగెళ్తున్నారంటే ఆఫర్తో వెళ్తున్నారు. ఎవరు కొనరుగా, లేకపోతే ఆఫర్ లేకపోతే 90% ఆఫర్ ఇచ్చారు. 10 కాదు, 15 కాదు, 60% కాదు, 90% ఆఫర్. ఆడవాళ్ళకి ఏదో ఆఫర్ అంటే కొద్దిగా ఎక్కువ అట్రాక్టింగ్. ఇవేందో పాలు ఇచ్చామనుకోండి, లీటర్ పాలు ఇచ్చామనుకోండి, ఆ లీటర్ పాల పైన దృష్టి ఉండదు. ఆ లీటర్ పైన ఇంకొద్దిగా వేస్తాం, దానిపైన దృష్టి ఉంటుంది. ఆ లీటర్ ఇచ్చారని చెప్పేసి ఇప్పుడు అది చూడరు. లీటర్ పైన ఇంకెంత ఇచ్చారని చూస్తారు. ఇప్పుడు అందుకే 66% డిస్కౌంట్ అని పెద్ద హోర్డింగ్ చూసేసి పదండి అక్కడికి వెళ్దాం, 66% డిస్కౌంట్ అయిపోయి. ఇవన్నీ ఆఫర్లన్నీ పాపం తలకాయ నొప్పులు. పురుషులకే, స్త్రీలకి ఏం ప్రాబ్లం ఉండదు. సో ఈ ఆఫర్లు అన్నీ ఈ ప్రకారం కృష్ణుడు తెలుసు. అక్కడే అప్పటి నుంచే ద్వాపర్ నుంచి తెలుసు అతనికి 90% ఆఫర్. గాజులు అమ్ముతున్నానయ్యా, గాజులు అని చెప్పేసి అరుచుకుని వెళ్తున్నారు. మంచి మంచి గాజులు, స్టోన్ తలో గాజులు అని కృష్ణుడు అరుచుకుని వెళ్తున్నారు. రాధారాణికి అనిపించింది. లలిత, విశాఖ అక్కడ ఉన్నారు. లలిత, విశాఖ, హే లలిత, గాజులు కొనుక్కుందాం అని అనుకున్నారు. కానీ వెళ్ళి ఈ జట్టిడా కుట్టిడాకి ఈ
ఆడపడుచుకి మరి అత్తకి చెప్పారు రాధారాణి గాజులు కొనుక్కున్నారు, గాజులు ఏం అవసరం అని పట్టు ఏం అవసరం లేదు కాదు. కానీ ఎప్పుడైతే 90% ఆఫర్ అని వాళ్ళు వినేసారో వాళ్ళు కూడా 90% ఆఫర్ అయితే మనం తీసుకుందాం, మనకు కూడా కావాలి. ఆ జట్టడా కుట్టడా కూడా అందుకే కృష్ణుడు ముందే తెలుసు ఆఫర్ అయిపోతే ఇది అట్రాక్ట్ అవ్వదని, ఆ జట్టడా కుట్టడా కూడా అట్రాక్ట్ చేసేసారు. కృష్ణుడు ఒక గాజులు అమ్మే వ్యక్తిగా వెళ్ళి ముందు రాధారాణికి కావాలి తీసుకుని తర్వాత మేము చూస్తామని చెప్పేసి ఎంటర్ అయిపోయారు. రాధారాణిని చూడడానికి కృష్ణుడు గాజులు అమ్మేవాడుగా. ఇది భగవంతుడు అనుకుంటారా మీరు ఎవరైనా భగవంతుడని? ఈ మాధుర్య భావం, ఈ మాధుర్య ప్రేమం, భగవంతుడు ఒక భక్తుడిని చూడడానికి, రాధారాణిని చూడడానికి ఎన్ని వేషాలు, ఎన్ని గాజులు మోసేవాడుగా. ఇది నరసింహస్వామికి చెప్పండి, ఇది ఇంకా ఇతర అవతారం చెప్పండి, ఈ రాముడికి చెప్పండి. లేదు, మర్యాద పురుషోత్తమ గాజులు కాదు కదా, అసలు అది ఏ జోలికి వెళ్ళి నేను ఇక్కడే ఉంటాను. చూడాలైనా కూడా నిగ్రహంగా ఉండిపోతారు కానీ ఇటువంటి పని చేయరు. మర్యాద పురుషోత్తమ ఇంకా ఏ అవతారాలన్నీ ఇటువంటి ప్రేమ, ఇటువంటి రసం భగవంతుడు స్వయంగా, భగవాన్ స్వయం అతను గాజులు అమ్మే అవసరం ఏమొచ్చింది ఒక చూడడానికి భక్తులకి. ఇది ఈ ప్రేమ ఆదానం ప్రదానం చేయడానికి వచ్చేస్తారట. ఒక్కసారి ప్రేమించింది కృష్ణుడికి, జీవితంలోనే మీరు ఇంకెవరిని ప్రేమించడానికి ఇష్టపడదు, మీకు అతను విడిచిపెట్టారు. అసలు ప్రేమ అనేది తెలుసుకుంటారు, మా కృష్ణుడిని ప్రేమిస్తే ఏంటనేది ప్రేమ తనగా అర్థం తెలుసుకుంటారు. ఈ సంసారాన్ని ఏదైతే ప్రేమ అనే శబ్దాన్ని వాడుకుంటున్నారో తెలుసుకుంటున్నారో ఆ ప్రేమ కాదు. కృష్ణుని ఒక్కసారి ప్రేమించి చూడండి, మీకు అతను ఎంత ప్రేమిస్తారో, ఎంత ప్రేమ లభిస్తారో మీకు తెలియదు. ఇప్పటికి వచ్చి ప్రేమ అనేది మనం టేస్టే చేయలేదు, వాసన కూడా మనం చూడలేదు, ఆ దుర్గంధాన్నే మనం ప్రేమ అనుకుంటున్నాం. కానీ కృష్ణ తాలూకా ప్రేమని ఇది ఎవరు వర్ణించలేరు, అవర్ణితం. ఎప్పుడైతే కృష్ణుడు అనేక రెడ్ కలర్, గ్రీన్ కలర్ అన్ని తీస్తున్నారు, రాధారాణికి ఇష్టం లేదు. కానీ ఎప్పుడైతే కృష్ణ వర్ణం తీసేశారో నాకు అదే కావాలి, రాధారాణికి ఇంకా కృష్ణ తాలూకా కలర్ తప్ప ఇంకేమీ అవసరం లేదు. కృష్ణ వర్ణం చూసి నాకు అదే కావాలి, కృష్ణుడు అదే చూసి అది ఒకటే పీస్ ఉన్నది, ఒకే సెట్ ఉన్నది కావాలనే తన స్వభావంతో చిన్నగా చేసేసారు. ఆ గాజులు ఇంకెక్కడికి వెళ్తుంది, వెళ్ళుకుంటుంది ఇది పక్క గాజు అయితే లోనికి వెళ్ళాలి కదా, చిన్నగా చేసేసారు. అదే లైక్ చేస్తారు, ఇంకేది లైక్ చేయకుండా. కృష్ణ అంటారు ఇది నేను నీకు సెట్ చేసేస్తాను చూస్తారా అని. ఎప్పుడైతే రాధారాణి చేతులు పట్టుకున్నారో అప్పుడు రాధారాణికి అర్థమైపోయింది ఈ స్పర్శ ఈ కృష్ణుడు తప్ప ఇంకెవరికి కాదు. ఆ స్పర్శతోనే తెలిసిపోయింది ఇది కృష్ణుడి తల స్పర్శ, ఛలియా అని చెప్పేసి. ఏ ప్రకారంగా కృష్ణుడిని చూసి, ఎందుకంటే కృష్ణుడు రాధారాణిని తను ముసుగేసేసి ఇప్పుడు చూడలేదు, కృష్ణుడికి కేవలం గాల్ సైజు చూసారు. కానీ ఎప్పుడైతే టచ్ అయ్యారు, స్పర్శ అయ్యిందో అప్పుడు తెలుసుకున్నారు ఇది కృష్ణుడు ఇంకెవరు కాదు. ఈ ప్రకారంగా ప్రేమ రాధారాణిది మరి కృష్ణుడిది. సో ఇది మాధుర్యం ప్రేమ. ఈ ప్రేమని ఇచ్చిపుచ్చుకోవడానికి అంత దూరం నుంచి ఇక్కడికి వస్తారు, లేకపోతే అతనికి సంహరించడానికి, కట్ చేయడానికి, కోయడానికి దీనికి అతను రారు. అతను కేవలం ఒకే మన్వంతరంలోని ఒకటేసారి వస్తారు. ఇటువంటి ప్రేమ అతను స్వయం శ్రీ ప్రేమమూర్తి భగవంతుడు. ప్రేమని మన నుంచి ప్రేమ ఆశిస్తారు, ఇంకేం ఆశ్రయించరు. మీరు ఎన్నో కొబ్బరికాయలు, అరటిపళ్ళు ఎన్ని మొత్తం వచ్చేసేయండి చెప్తున్నారు. పత్రం పుష్పం ఫలం తోయం యోమేన భక్త ప్రయచ్చతి. ఎవరైతే భక్తితోని ఇస్తారో పండు, కాయ, దీపం ఏదైనా కూడాను, నీళ్ళు కూడాను అది నేను స్వీకరిస్తా. కానీ
భక్తితో అయిపోతే నేనేమి స్వీకరించను. భక్తి కావాలి, ప్రేమ కావాలి. ప్రేమ తప్పితే అతను ఏది తీసుకోదు. ఇటువంటి అరే బెదురు ఇంటికి వెళ్ళి 40 తొక్కలు తినేసారు, అరటిపూల తొక్క. ఇంకే దేవతలు పెట్టండి, నరసింహస్వామి పెట్టండి, అరటిపూల తొక్కలు మీకు ఏం చేస్తారు చూస్తారు. చాలామంది అంటారు వచ్చి, స్వామి ఉగ్ర రూపం ఎందుకు పెట్టారండి నరసింహస్వామి, ఎంత ఉగ్రంగా ఉన్నారు, ఎంత కోపంగా ఉన్నారు. మీ అందరికీ కనబడవచ్చు భగవంతుడి కోప రూపం, కానీ మాకు శాంతి రూపంగా కనబడుతున్నారు. మీకు ఉగ్రంగా పళ్ళు గట్ట కనబడుతున్నారు, మాకు నవ్వుతూ కనబడుతున్నారు కృష్ణుడు అక్కడ. ఊరికినే చూపిస్తున్నారు అటువంటి ఉగ్ర రూపం, కానీ అతనిలో ఉంది ప్రేమ. సో విధానంగా కృష్ణుడిని ఒకసారి ప్రేమించి చూడండి. ఆ ప్రేమ భగవంతుడికి కావాల్సింది. కానీ మనం ప్రేమ వరకు వెళ్ళాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం భగవంతుడి యొక్క నామం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే అని ఇది ఖచ్చితంగా మనం చేస్తే ఖచ్చితంగాను ఒక రోజు ఆ స్టేజ్కి వెళ్ళగలం. అట్లీస్ట్ శాంత ప్రేమము, లేదంటే దాస్య ప్రేమైనా మనం లభించగలం. వాత్సల్య ప్రేమము మరియు మాధుర్య ప్రేమము, పరోక్ష భావము, మరి అది విరోహ ప్రేమము అని మనం లభించగలమో లభించలేమో తెలియదు. అట్లీస్ట్ దాస్యంగా ఉండు. ఒక పనివాడు ఒక యజమానికి ఎలాగ ప్రేమించాలి, అట్లీస్ట్ ఆ ప్రేమైనా మనం పొందగలం ఎప్పుడైతే మనం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. సో ఇటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తలకు అవతారం. రేపు మనం కృష్ణుడి తలక జన్మము ఎలాగ పుట్టారు, మనం కృష్ణుడు పుడతారు రేపు ఎలాగ పుట్టారు అనేది రేపు మనం తెలుసుకుందాం. సో అందరూ ఒకటే తెలుసుకోవాలి, కృష్ణుడు అవతారి, ఇంకా అందరూ అవతారం. ఇవేందో దేవీలు దేవతలు అందరూ మనుషులు, ఈ జగత్తం అంతా శ్రీకృష్ణుడి నుంచే వచ్చింది. ఈ జగత్తం అంతా కృష్ణమయమే, కృష్ణుడే ముఖ్యము. కృష్ణుని ఎవరిని పుష్టి చేస్తే ఎవరిని మనం సంతోషిస్తే మొత్తం జగత్తం అంతా గ్రహాలు దోషాలు, మరి దేవతలు దేవీలు ఋషులు మునిలు అందరూ కూడా సంతోషించబడతారు. అటువంటి శ్రీకృష్ణుని మనం ఒక్కసారిని ఇంప్రెస్ చేసి అనుకోండి, మన జీవితం సక్సెస్. మనం అటువంటి టాప్ మోస్ట్ భక్తి లైన్లో ఉన్నాం మనం శ్రీకృష్ణ పరమాత్మ తలవుది. అందుకే ఈ ప్రయత్నం విడిచిపెట్టకూడదు. మనం ప్రతి నిత్యం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని మహామంత్రాన్ని ఎవరైతే కృష్ణుడి తాలూకా భక్తి ప్రేమ కావాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగాను ఒక నియమబద్ధంగా 16 మాల ఖచ్చితంగా చేస్తారు. 2-3 మాల నాకు సమయం అవ్వకుంటుంది అని చెప్పేసి వ్యక్తులు వాళ్ళు కేవలం జీవితంలోని మిథ్యా అహంకారంలోనే ఉన్నారంటే ఈ మిథ్య అంటే ఏంటి? అపోహ. ఒక అపోహలోనే ఉన్నారు, ఒక భ్రమితే ఉన్నారు వాళ్ళు. నేను ఒక ఆగ్రాలోని ఒక హాస్పిటల్కి వెళ్ళానండి. మెంటల్ హాస్పిటల్, ఒక విచిత్రమైన మెంటల్ హాస్పిటల్ అది. ఇంతమందిని నేను చూడలేదు ఇప్పుడు. పిచ్చోళ్ళు ఆగ్రా హాస్పిటల్ ఫేమస్. అక్కడ ఎలాగ ఖైడీల్ని ఉంచుతారు చూసారా, చైన్లు కట్టేసి చేతులు కట్టేసి మొత్తం అంతా అలాగా ఒక్కొక్క ఇదిలో కేబిల్ అన్నీ అలా పిచ్చోళ్ళు అరుపు గొల్లు వాళ్ళందరూ. వాళ్ళకి చైన్లో కట్టేస్తున్నారు, కాళ్ళు కట్టేశారు, మెళ్ళ కట్టేశారు, గొడుగు కట్టేశారు. ఇటు ఒక విచిత్ర వరల్డ్ అది. పిచ్చోళ్ళ తలకు మెంటల్ హాస్పిటల్. ఎప్పుడైతే ఆ హాస్పిటల్కి మేము వెళ్ళామో అక్కడ 3 వైట్ డ్రెస్ వేసుకొని డాక్టర్స్ 3 ఎంట్రీ అయ్యారు. అందరూ సైలెన్స్ అయిపోయారు, పిచ్చోళ్ళందరూ సైలెన్స్ అయిపోయారు. గుష్ మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మేము విన్నాం అది. అన్నీ తెలుసు, భాష తెలుసు, అన్ని హిందీ తెలుసు వాళ్ళకి. ఈ 3 డాక్టర్ని చూసి ఆ పిచ్చోళ్ళు ఏమనుకుంటుంది తెలుసా, వీడు పిచ్చోళ్ళు వచ్చాడు. నేను విన్నాను అది, వీడు 3 పిచ్చోళ్ళు వచ్చారు చూడండి.
ఈ పిచ్చోలు కట్టించి ఉన్నారు, బంధించి ఉన్నారు. ఆ ముగ్గురు డాక్టర్లు వచ్చి ట్రీట్మెంట్ చేస్తుంటారు. ఎప్పుడు ఎవరికి దెబ్బ తగులుతుందో, ఎవరు కొట్టుకుంటారో, ఎవరు తిట్టుకుంటారో, ఎవరికి ఏమవుతుందో తెలియదు. ఈ ముగ్గురు హాస్పిటల్, ఈ ముగ్గురు డాక్టర్ ఖచ్చితంగా ఉండాల్సిందే డ్యూటీలు. ఎప్పుడైతే గేట్ నుంచి వీళ్ళు ముగ్గురు వచ్చారని పిచ్చోడు అని. సో ఇది అంటే వాళ్ళ దృష్టి చూసారా? మనం కామన వాసనతోని ఉన్నాం. కృష్ణుని తాలూకా భక్తి ప్రేమను చూసుకుని మనం రాధారాణి కృష్ణుడు ఆ ప్రకారంగా ఉన్నారేమో అనుకుంటాం. ఆ పిచ్చోలు డాక్టర్ని చూసి పిచ్చోలు అనుకుంటున్నారు. చూసారా? మనం ఆ ప్రకారంగా రాధా తాలూకా కృష్ణ తాలూకా ప్రేమని ఆ ప్రకారంగా భావిస్తున్నాం. మన పిచ్చోళ్ళ లోపమా, డాక్టర్ల లోపమా? ఎవరిది లోపం? సో లోపం ఎవరిది తెలుసుకోవాలి. అక్కడ ఇంకోటి ఏంటంటే నటించేస్తున్నాడు. చూసాను నేను ప్రెసిడెంట్ని అని చెప్పేసి ఒకటి ఏంటి అనుకోవడానికి ఏముంది? అది అనుకున్నాడు నేను ప్రెసిడెంట్ని, పిక్చర్ పిల్లండి నేను ప్రెసిడెంట్ని అని చెప్పేసి చెప్తున్నాడు. ఆడ ప్రెసిడెంట్ లాగా ఫీల్ అవుతున్నాడు. అందరూ ఎడ్యుకేటెడ్సే బాగానే ఉన్నారు చూడండి, కానీ మెంటలీ డిస్టర్బెన్స్ కొంత వేల మంది ఉన్నారు. సో వాళ్ళ డాక్టర్ ఎలాగంటే సైలెన్స్ అయితే, కానీ వాళ్ళు అంటారు అందరూ ఒకటేసారి పిచ్చోడు వచ్చాడు. సో డాక్టర్, సో అందుకే మనం మన దృష్టితో చూడకూడదు భగవతత్వాన్ని. భగవంతుడు వేరా, భగవంతుడిని పూజించడం, ఆరాధించడం, వెండు అనేది వేరా. కానీ తత్వజ్ఞానాన్ని తెలుసుకుంటే చాలా కష్టం. తత్వజ్ఞానంతోనే మనకి భక్తి ప్రేమ కలుగుతుంది. ఈ తత్వాన్ని తెలుసుకోవడానికి బోల్డ్ శ్లోకాలు, బోల్డ్ గ్రంథాలు చదవాల్సి వస్తుంది మనం. కానీ కేవలం గంటలోని కృష్ణతత్వాన్ని, పూర్ణమైన తత్వాన్ని, భగవంతుడికి పూర్ణ అవతారం అని అన్నారు. శ్రీకృష్ణ పరమాత్మకి పూర్ణ అవతారం. ఎందుకు పూర్ణ అవతారం అన్నారు? సంపూర్ణమైన అవతారం ఎందుకు అన్నారు కృష్ణుడికి? చెప్పగలరా ఎవరైనా? భగవంతుడికి పూర్ణ అవతారం ఏంటంటే పూర్ణంగా ప్రేమించవచ్చు, అతనికి సంపూర్ణంగా ప్రేమించవచ్చు. దాస్య రసంలో ప్రేమించవచ్చు, సఖ్య రసంలో ప్రేమించవచ్చు, వాత్సల్య రసంలో ప్రేమించవచ్చు, మాధురి రసంలో ప్రేమించవచ్చు, మరి పరోక్ష భావము, ఇటువంటి అన్ని రసాలన్నీ ప్రేమించవచ్చు. అందుకే అతనికి స్వయంగా సంపూర్ణ అవతారం అని చెప్పారు. కానీ కొన్ని అవతారంకి మనం కొన్ని రసాల్లో ప్రేమించలేము. నరసింహస్వామికి మీరు ఏ ప్రకారంగా మాధురి రసంలో ప్రేమిస్తారు చెప్పండి? ఏ ప్రకారంగా సఖ్య రసంలో ప్రేమించగలరు మీరు? అవ్వదు. అందుకే పూర్ణ పురుషోత్తము, పూర్ణ అవతారం ఏంటంటే పూర్ణంగా అతనికి ప్రేమించవచ్చు. మనం అన్ని రకాలుగా ప్రేమించవచ్చు. జగత్తు అంతా ఎవరు ప్రేమించకుండా ఉండరు. అందరూ ఏ ప్రకారంగా భావిస్తారో ఆ ప్రకారం. ఏ యథామాం ప్రపంచంతి తాం తథైవ ప్రజామయం. అతనికి ఏ విధానంగా ప్రేమించవచ్చు. ఎందుకంటే స్వయంగా అతను ప్రేమ రసమూర్తి శ్రీకృష్ణ పరమాత్మ. సో ఎవరైతే భగవంతుడి నుంచి ప్రేమ ఆశించుకుంటారో అటువంటి వ్యక్తి కృష్ణుని ఆరాధిస్తారు. ఎవరైతే డబ్బులు, ఉద్యోగం, సద్యోగం, భార్య, పిల్లలు, ఉద్యోగం, ఇల్లు, వాకల, మర్యాద, ప్రతిష్ట, సన్మానం ఇటువంటి ఆశించడం వాడు ఎప్పుడు కృష్ణతత్వాన్ని తెలుసుకోడు, కృష్ణ రసాన్ని ఆస్వాదించలేడు. కేవలం కృష్ణ రసం, కృష్ణ ప్రేమని ఎవరైతే కావాలనుకుంటారో, భగవంతుల ప్రేమని కావాలనుకుంటారో అటువంటి వ్యక్తి కృష్ణతత్వాన్ని అర్థం చేసుకోవడం, కృష్ణ భక్తిని రాగలడు. ఈ భౌతిక ప్రపంచంలో తుచ్చమైన వస్తువుల గురించి భగవంతుడిని ప్రేమించడం, భగవంతుడిని పూజించడం, నటన చేయడం వాడు ఎప్పుడూ అర్థం చేసుకోలేడు. సో అందుకే మరి భగవంతుడు రామచంద్రమూర్తికి 60 కళాలతోని ఉన్నారు. కానీ భగవంతుడు కృష్ణుడు 64 కళాలతోనే ఉన్నారు. 64 కళాలంటే గుణాలు ఏంటి? వంశీ మాధురి. ఇటువంటి వంశీ అంటే ఫ్లూట్ ఏ విధానంగా వాగిస్తారో ఇంకా ఏ అవతారంలోని కాదు, ఏ దేవతలను వాగించలేరు. గంధర్వులు, కిన్నరులు కూడా ఎవరు వాగించలేరు. భగవంతుడు కృష్ణుని ఏ ప్రకారంగా వాగిస్తారు. అదే వంశీ మాధురి అన్నారు. మరి రూపమాధురి, కృష్ణుని ఏ విధానంగా రూపము కోటి కందర్ప కోటి కమనీయ శోభం, కోటి కమనీయ కందర్ప కోటి కమనీయ విశేష శోభం. కామ భగవాన్ కూడాను ఆసక్తి అయిపోతారు కృష్ణుడు తాలూకా. కృష్ణుడు మరి కామదేవులు ఒక రోజు పోటీ పడ్డారు తెలుసా?
ఇది ఒకటి చెప్పేసి మళ్ళీ చేద్దాం. కామదేవుడు అంటారు, నేను ఖచ్చితంగా ఇటువంటి బాణం వేస్తాను. మనం అందరూ స్త్రీ పైన పురుషుల పైన స్త్రీ ఆసక్తి అవుతున్నారు, మోహం అవుతున్నారు. దేని తెలుసా? అవన్నీ కారణం ఏంటి? కామదేవుడు మన పైన బాణం వేస్తారనమాట. అప్పుడు మన కామ ఉద్రేకం అవుతుంది. స్త్రీ పైన స్త్రీలకి బాణం వేస్తే పురుషులు. నా దగ్గర ఎటువంటి బాణాలు ఉన్నాయి, ఎవరికైనా ఈ జగత్తులో నేను నా బాణంలోని పడవలసిందే. ఈ జగత్తులో ఎవరినైనా జయించడం, కామాన్ని జయించి చాలా కష్టం. నాదురు జయించేదని అనుకున్నారుగా, అది ఉన్నదిగా, అది పెద్ద స్టోరీ. నారదులు అనుకున్నారు, నేను జయించాను, కామాన్ని జయించాను, క్రోధాన్ని జయించాను, కామాన్ని జయించాను, క్రోధాన్ని జయించాను చెప్పేసి వెళ్ళారు. బ్రహ్మ, శివుడు అందరి దగ్గరికి వెళ్ళిపోయారు. అది పెద్ద స్టోరీ. కానీ ఎవరు కామాన్ని జయించడం చాలా కష్టం. ఈ జగత్తులో ఇది ఇటువంటి ఒక శక్తి, దీంట్లోనే అందరూ మోహితమై పడిపోవడం తప్ప దీనికి జయించడం అనేది ఎవ్వరి వల్ల కాదు. ఋషులు, మునిలు, తపిలు, యోగిలు, ధ్యానులు కూడా వల్ల కాదు. ఇతను ఈ కామదేవుడు కృష్ణుడితో పోటీ చేస్తున్నారు. నువ్వు యుద్ధం చేయి, నువ్వు ఎన్ని బాణాలు వేసుకుంటావు వేసుకో. మరి ఎలా వేసుకుంటావు అంటే, నేను సింగిల్గా ఉన్నాడు కాదు, అందరూ గోపికలు అందరూ ఉంటారు. నేను ఫుల్ మేదాన్ అంటే రణభూమిలో ఉంటాను. ఊరుకున్న దాగోని రూమ్లోని, లేకపోతే గోతులోని, లేకపోతే ఎక్కడ దాగోని ముసుగేసుకొని వండుకున్నాను. మొత్తం నేను ఫుల్ ఫ్లెజ్డ్గా రణభూమిలో ఉంటాను. నువ్వు ఎన్ని బాణాలు వేసుకుంటే వేసుకో, ఓపెన్. ఎన్ని కాంబాణాలు వేస్తే ఒకటికి మించి ఒకటి కాంబాణం వేసేసి కామమయుడు మొత్తం అలిచిపోయాడు. భగవంతుడికి ఇంతైనా ఫీలింగ్ కలగలేదు. మళ్ళీ గోపికలతో నృత్యం చేస్తారు కృష్ణుడు. అతనిలోని ఎప్పుడు ఆలింగనం చేస్తున్నారు, ఎప్పుడు పట్టుకున్నారు, ఎప్పుడు డ్యాన్స్ చేస్తున్నారు, ఎప్పుడు ఎత్తుకుంటున్నారు, అని చేస్తున్నారు. కానీ కృష్ణుడు మనసులోని ఒక ప్రకారమైన కామాన్ని, తను ఫీలింగ్ని తెప్పించలేపారు. మరి కృష్ణుడు ఏం చేశారు తెలుసా? ఏ కామదేవ్ చూడు, ఇప్పుడు నేను చూస్తాను, చూడు నా రూపం చూడు నువ్వు అని త్రిభంగితోని ఈ ప్రకారంగా వంశీ పట్టుకున్నారు. కాలెత్తి త్రిభంగితోని కృష్ణునికి ఎప్పుడైతే కామదేవుడు చూశారో, కామదేవుడు ఫ్లాట్ అయి పడిపోయింది, మూర్ఛించి పడిపోయింది. అటువంటి కమ్మన్యమైన రూపము. కామదేవుడు కూడా మోహితం అయిపోయాడు కృష్ణుని చూసి. అటువంటి రూపము శ్రీకృష్ణ పరమాత్మ. ఈ టాపిక్ ఎందుకు వచ్చింది? రూపమాధురి. సో వంశీ మాధురి, రూపమాధురి, అటువంటి రూపం శ్రీకృష్ణ పరమాత్మది. మరి లీలా మాధురి చూసారా? రాధాని చూడడానికి గాజులు అమ్మిడి వాడిగా వెళ్ళారు. ఇటువంటి ఎవరు లీలా చేస్తారు? ఈ లీలా మాధురి ఇంకా ఏ అవతారంలో ఉండదు, ఏ దేవతలు కూడా చేయలేరు ఈ లీలా మాధురి. మరి రూప, వంశీ, లీల, మరి నామమాధురి, నామరూప గుణ నామమాధురి. కృష్ణుడి తాలూకా పేరులోని ఏ ప్రకారంగా రుచి, ఏ ప్రకారంగా ఆకర్షణం. కృష్ణ అంటే ఆకర్షణం. సో ఖచ్చితంగా ఆకర్షించబడిపోతారు ఆ కృష్ణనామం. ఈ నామమాధురి, వంశమాధురి, రూపమాధురి, లీలామాధురి, ఈ 4 మాధురులు ఇంకా ఏ అవతారంలో ఉండదు, ఇంకా ఏ దేవతలతో కూడా ఉండదు. అందుకే శ్రీకృష్ణుడు పూర్ణ పురుషోత్తం భగవంతుడు. సో అటువంటి అవతారాన్ని, అటువంటి శ్రీకృష్ణ పరమాత్మని మనం ఆరాధిస్తున్నాం. అటువంటి టాప్ మోస్ట్ భగవంతుడిని మనం ఆరాధిస్తున్నాం. మామూలు కాదు. మన చీఫెస్ట్ ఒక థింకింగ్ ఉండకూడదు, హై థింకింగ్ ఉండాలి, హై థాట్స్ ఉండాలి మనది. అటువంటి వ్యక్తి కృష్ణుని ఆరాధించగలడు, కృష్ణుని తెలుసుకోగలడు. లో థింకింగ్, లోయెస్ట్ థింకింగ్, నెరో మైండెడ్ పీపుల్స్ ఎప్పుడు కృష్ణతత్వాన్ని అర్థం చేసుకోలేదు. బ్రాడ్ మైండెడ్ పీపుల్స్, హై థింకింగ్, హై థాట్స్ ఉండాలి. అటువంటి వ్యక్తి జీవితానికి హైయెస్ట్ లెవెల్లో పంపించేస్తాను. కోట్లు సంపాదించిన వ్యక్తి వాడు హైయెస్ట్ థింకింగ్ కాదు, హై థాట్స్ కాదు. సింపుల్ లివింగ్ చేసి నేను హై థాట్స్ ఏంటంటే కృష్ణతత్వాన్ని హై థాట్, కృష్ణుని గురించి ఆలోచించడమే హై థాట్, హై థింకింగ్. సో ఇటువంటి థింకింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగాను కృష్ణుడి తాలూకా తత్వాన్ని తెలుసుకోవాలి. సో అందుకే ఇది మెల్లిమెల్లిగా నామాన్ని చేస్తే కానీ ఇది మళ్ళీ ఈ కృష్ణతత్వాన్ని, ఈ ఫిలోసఫీని ఎవరి వల్ల ప్రజెంట్
అవ్వదు. ఇది కేవలం గౌడియా ఫిలాసఫీ. కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి మహారాజ్ చైతన్య చరితామృతాన్ని ఈ ఫిలాసఫీ రాశారు. అది భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రభుపాదులు, మన ప్రభుపాదులు పూజ్యపాద్ భక్తి పురి గోస్వామి మహారాజ్, మరి గోసేవాశ్రమం ఆచార్యుల తిదండి స్వామి భక్తి సౌధ కేశవ గోస్వామి, ఇటువంటి గురుగారులు మనకి ప్రజెంటేషన్ చేయగలరు ఈ కృష్ణతత్వాన్ని. ఎవరికి తెలియదు. మనం ప్రతి మన్వంతరంలోని 28 చతుర్యుగంలోని ద్వాపరలోని కృష్ణుడు వస్తారని చెప్పేసి ఎవరు తెలుస్తాడంటే ఎవరికి తెలియదు. బోల్డ్ మంది ప్రవచకులు ఉంటారు టీవీలోని, బోల్డ్ మంది కృష్ణుడి గురించి చెప్తూనే ఉంటారు. కృష్ణుని ఇలా చేశారు, కృష్ణుని అలా చేశారు, ఇలా చేశారు, చీరలు దాశారు, అలా చేశారు, గాజులు అమ్మారు అని చెప్పేసి. కానీ ఈ ఫిలాసఫీ గౌడియా ఫిలాసఫీ తప్ప ఇంకెవరు చెప్పలేరు. ఇది సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని ప్రకటన చేయాలంటే కేవలం గౌడియా ఫిలాసఫీలను మనం ఖచ్చితంగా సరెండర్ అవ్వాల్సిందే. సో అందుకే ఇటువంటి గౌడియ ఫిలాసఫీని బ్రహ్మమాధ్య గౌడి సంప్రదాయం. సో మనం అందరూ సరెండర్ అయ్యి మనం కృష్ణతత్వాన్ని తెలుసుకుందాం. రేపు కృష్ణుని తాలూకా జన్మాన్ని ఇక్కడ స్వయం శ్రీకృష్ణుని ప్రకటన అవుతారు. రేపు మనం జన్మోత్సవాలు చేసుకోవాలి అందరూ. సో అందరూ నామం చేయాలి. ఈరోజు అందరూ పాతోళ్ళు కాబట్టి అందరికీ చెప్పడం అవసరం లేదు ఎలా చేయాలని చెప్పేసి.